నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వాస్తవానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ పార్టీకి పేటీఎం బ్యాచ్లు ఉంటాయని చెప్పి అందరికీ తెలిసిందే. అదేంటి అంటే ఎప్పుడు అవసరం పడితే అప్పుడు కొంత పేమెంట్ వేస్తే పేటీఎం చేస్తే అప్పుడు ఆ వ్యక్తులు వచ్చేసి వైసీపీకి అనుకూలంగా మాట్లాడి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ ఒకవేళ వీటిపైన విచారణ జరిగినా పోలీసులు విచారించినా మాకేమీ తెలియదు, సాక్షి స్క్రిప్ట్ పంపించింది, మేము అది మాత్రం చదివని చెప్పేసి చెప్తుంటారు వైసీపీ నేతలు కావచ్చు, కొంతమంది పేటీఎం బ్యాచ్లు కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే నిన్నగాక మొన్న యాంకర్ శ్యామల కూడా ఏదైతే కర్నూలు బస్ ఇన్సిడెంట్కి సంబంధించి తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఏపీ బెల్ట్ షాపులు పెట్టడంతో ఖచ్చితంగా ఆ యొక్క బెల్ట్ షాప్లో మందు తాగినందువల్లనే ఈ యాక్సిడెంట్ జరిగింది, ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దానిపైన 27 మంది మీద కేసులు పడ్డం. యాంకర్ శ్యామలను విచారిస్తే ఆవిడ చెప్పిన మాట ఏంది, లేదు మాకు సాక్షి స్క్రిప్ట్ ఇచ్చింది, మేము అది మాత్రం చదివాం కానీ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసింది. ఇదే విధంగా చూసుకుంటే మనకి మరో పక్కన ఏదైతే పోసాని కృష్ణమురళి కావచ్చు, అదేవిధంగా మధ్యలో వచ్చిన వైసీపీ నేతలు ఎవరైతే పోలీసులు విచారణకు వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఏంటి అంటే, మాకు నిజంగా ఏమీ తెలియదు, ఓన్లీ మాకు సాక్షి స్క్రిప్ట్ ఇచ్చింది, పైనుంచి మేనేజ్మెంట్ ఇది చెప్పమని చెప్పింది, సో వైసీపీ ఆదేశాల మేరకు వైసీపీ అధినేత ఆదేశాల మేరకు మాత్రమే మేము చదువుతున్నాము, కానీ మా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ఇప్పటిదాకా ఎన్నో రకాల సంఘటనలు మనకు అర్థమైపోయింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పేటీఎంలలో ఎంతవరకు చెల్లిస్తారంటే నిజంగా ఆయన ఒక స్థాయి, లేదంటే నిజంగా ఆ స్థాయి పేమెంట్లు ఎవరు చేయరనే చెప్పుకోవాలి. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా కొనేశాడా? వాస్తవానికి కేసీఆర్ గారు దాదాపు 2 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా బయటికి రానటువంటి సందర్భాలు మనం చూసాం. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళరు, అటు కేసీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళరు. ఇద్దరు అనుకునే చేస్తున్నారేమో ఒకటి తెలియదు, కానీ అటువంటిది పూర్తి పార్టీ మునిగిపోతున్నా సరే కేసీఆర్ గారు కనీసం అసెంబ్లీకి వెళ్ళకపోవడం కావచ్చు. అది తీసి పక్కన పెడితే సొంత కూతురు కల్వకుంట్ల కవిత గారు బయటికి వచ్చి బీఆర్ఎస్ పైన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, లేదంటే మనకు ఎంతోమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చనిపోయిన వాళ్ళకి సంబంధించి కనీసం పరామర్శకు కావచ్చు, ఎక్కడా కూడా రానటువంటి ఒక కేసీఆర్ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే ఏదైతే ఉందో ఆ బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తానికి పేటీఎం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన డబ్బులకి ఆయన ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఏంటి ఆ గిఫ్ట్? నిజంగా సొంత కూతుర్ని కావచ్చు, కొడుకుని కావచ్చు, అల్లుని కావచ్చు, పార్టీని కావచ్చు, లేదా మిగతా నేతల్ని కావచ్చు, అందరినీ కూడా వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే అది 2 ఏళ్ల తర్వాత మళ్ళీ బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన విషం కక్కడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ లాగా ఇప్పటిదాకా ఎప్పుడూ బయటికి రానటువంటి ఒక కేసీఆర్ గారు, పార్టీ భూస్థాపితం అయిపోతున్నా సరే పట్టించుకొని కేసీఆర్ గారు, సొంత కూతురైనటువంటి ఒక కల్వకుంట్ల కవిత గారు కన్నీళ్లు పెట్టినా సరే పట్టించుకున్న కేసీఆర్ గారు, పార్టీకి అధ్యక్షుడు కావాలి, పార్టీకి అధినేత కావాలని చెప్పి అనుకుంటున్నటువంటి ఒక కేటీఆర్ గారి యొక్క ఆలోచనలు కూడా తుంగలో తొక్కినటువంటి ఒక కేసీఆర్ గారు ఈరోజు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు విమర్శలు చేస్తే ఖచ్చితంగా అది ఎంతో కొంత బూస్ట్ అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకొని పేటీఎం బ్యాచ్లకి అధినేతలాగా తయారైనటువంటి ఒక కేసీఆర్ గారు బయటకు వచ్చి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బూటకం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సలహాలు ఇచ్చింది కూడా కేసీఆర్ అని చెప్పి చాలా క్లారిటీగా ఇప్పుడు అర్థమైంది. ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి యొక్క సదస్సులు ఏవైతే ఉన్నాయో ఆ సదస్సుల్లో వచ్చి ఒప్పందాలు చేసుకున్న వారంతా కూడా పక్కన చేసుకునే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో మాస్టర్లు, అదేవిధంగా హోటల్లో సర్వ్ చేసేటువంటి సప్లైర్లు అని మాట్లాడారు. అంటే వీళ్ళ కళ్ళకి ఇప్పటిదాకా వచ్చినటువంటి కంపెనీలు ఏవో ఒకసారి మీకు చూడండి. ఈ కంపెనీ ఓనర్లు అందరూ కూడా హోటళ్లలో పనిచేసుకునే సర్వర్లా,
నిజంగా ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఫాస్ట్ ఫుడ్ రన్ చేసుకునేటువంటి ఒక చైనీస్ బ్యాచా? ఎవరైతే ఇప్పుడు వీళ్ళ గురించి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వైజాగ్ సదస్సు ఏదైతే ఉందో పెట్టుబడుల సదస్సు, ఈ ఐడియా ఇచ్చింది కేసీఆర్ గారు అని చాలా క్లారిటీగా ఇప్పుడు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ రోజు వాస్తవానికి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ బండ్లకు కావచ్చు, లేదంటే నిజంగా కేసీఆర్ గారు అన్నట్టు వారందరూ కూడా ఆ రోజు ఎంఓయూ చేశారా, వాళ్ళే నిజంగా ఆ రోజు సంతకాలు పెట్టారా? ఈరోజు వాళ్ళు కాదు సంతకాలు పెట్టిందని చెప్తానికి ఈ కంపెనీలే ప్రూఫ్. అయితే ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీలకు సంబంధించిన ఓనర్లు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరిని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు క్లారిటీ కనిపిస్తుంది. మరి అదే గతంలో వైసీపీ ఉన్నప్పుడు 2019-24 దాకా దావోస్కు వెళ్ళొద్దు, మీకు చలి ఎక్కువ పుడుతుందని చెప్పేసి కేసీఆరే చెప్పారా? ఆ మాటలు అమర్నాథ్ గారు బయటికి చెప్పారా? అదేవిధంగా కేసీఆర్ గారే వీళ్ళు వెళ్ళొద్దని చెప్పేసి అన్నారా? కేసీఆర్ గారు ఇచ్చిన ఐడియాలతోనే గతంలో ఈ యొక్క ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కావచ్చు, లేదా హోటల్లో సర్వర్ కావచ్చు, వీరందరూ వచ్చి సంతకాలు పెట్టారా? సో నిజంగా మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి వైసీపీ హయాంలో కేసీఆర్కి ఇచ్చిన ఐడియా ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్ అనుకుంటున్నారా? నిజంగా ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, నిజంగా ఈరోజు ఏదైతే ఎంఓయూలు జరుగుతున్నాయో, రాష్ట్రానికి కొత్త కొత్త కంపెనీలు ఏవైతే వస్తున్నాయో, గ్రౌండింగ్ జరిగిపోతున్నాయో, అటు సిఆర్డిఏ బిల్డింగ్ కావచ్చు, మిగతా కంపెనీలు కావచ్చు, ఆ డేటా ఏ సెంటర్లు కావచ్చు, అటు వైజాగ్ కావచ్చు, ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా నిజంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేటువంటి ఒక వర్కర్లా, లేదా స్టార్ హోటల్లో పనిచేసేటువంటి ఒక సర్వర్లా? మీరేమనుకుంటున్నారు? అయితే నిజానికి ఎందుకని ఇది జగన్మోహన్ రెడ్డి గారుకి ఇచ్చినటువంటి ఒక బర్త్డే గిఫ్ట్ అని ఎందుకు అంటున్నానంటే దానికి చాలా సింపుల్ రీజన్ ఒకటి ఉంది. ఇప్పటిదాకా బయటికి రానటువంటి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక విధంగా మైలేజ్ చేయాలి అని చెప్పేసి అనుకోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక పేటీఎం బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వారు చెప్పే మాటలు కనీసం మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. కోటి సంతకాలు అన్నారు, ఎవరు అసలుకి దాని గురించి ఆలోచించడం లేదు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో కార్యక్రమాలు చేసినా సరే ఎటువంటి ఫలితాలు లేకపోవడంతో ఎంతో కొంత సపోర్టు కావాలి అంటే గతంలో కూడా ఏదైతే సపోర్ట్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి గుర్తురావడంతో ఆయన మాట్లాడితే ఎంతో కొంత నమ్ముతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ప్లాన్ ఏదైతే ఉందో పూర్తిగా బెడిసికొట్టిందని చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ కంపెనీ ఓనర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఎంఓయూలు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరగబడుతున్నారు. అదే కాకుండా ఏపీలో ఉండే యూత్ అంతా కూడా నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, జనసేన అధినేతలు కావచ్చు, వీరందరూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసిపోయారు, కుమ్మక్క అయిపోయి పూర్తిగా ఏపీని నాశనం చేశారంటే ఇది దీంట్లో ఎంత నిజం లేదేమో అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈరోజు కేసీఆర్ గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కొంత బూస్టప్ ఇస్తానికి ఆ బూస్టప్ కాస్త ఇప్పుడు భూస్థాపితం అయిపోయిందని చెప్పుకోవాలి. సో కేసీఆర్ గారు అటు కూతుర్ని, కొడుకుని, అల్లుడిని, అటు బీఆర్ఎస్ నేతల్ని ఎవరిని పట్టించుకోకుండా ఎందుకు ఆంధ్ర గురించి మాట్లాడాడని చెప్పేసి ఇప్పుడు అడుగుతున్నారు. వాస్తవానికి ఆంధ్ర చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే అతి తొందరలో కూటమి ఏదైతే ఉందో అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇదే కూటమి మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా రాబోతుందా? ఈ భయం స్టార్ట్ అయిందా? అందుకే జగన్మోహన్ రెడ్డి గారు బూస్టప్ ఇస్తానికి అటు కేసీఆర్ గారు ఇటు కూటమి రాకుండా, తెలంగాణలో కూటమి రాకుండా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బర్త్డే గిఫ్ట్ ఇస్తానికి ఆ మాటలు మాట్లాడారా? ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా ఆయన స్పృహ ఉండే మాట్లాడారా, లేదా ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్గా వచ్చి మాట్లాడారా అని చెప్పేసి అడుగుతున్నారు. సో నిజంగా దీనిపైన కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎందుకు మాట్లాడారు, దీనివల్ల ఒరగబడినటువంటి ఒక ఉపయోగం ఏంటని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. అనవసరంగా కేసీఆర్ మాట్లాడి ఏపీ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇప్పుడు జాబులు తెచ్చుకుంటున్నారో, ఆ కంపెనీల గురించి ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, ఆ కంపెనీలు వస్తే ఆ కంపెనీల గ్రౌండింగ్ అయితే దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న ఎవరైతే ఉన్నారో దాదాపు కొన్ని లక్షల మంది ఇప్పుడు కేసీఆర్కి చాలా విపరీతమైన కౌంటర్లు ఇస్తున్నారు. వాస్తవానికి అక్కడ ఏదైతే తెలంగాణలో మీ పార్టీకి సంబంధించిన పూర్తిగా భూస్థాపితం అవుతున్నా, ఇటు ఏపీలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతున్నా సరే మీరిద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం తప్ప ఏమీ లేదా? అభివృద్ధి కోరుకుంటున్నారా మీరు, లేదంటే వినాశనం కోరుకుంటున్నారని చెప్పి అయితే అడుగుతున్నారు. సో మొత్తానికి కేసీఆర్ గారు నిజంగా బర్త్డే గిఫ్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన దాన్ని మీరు ఎలా చూస్తున్నారు, మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.